ఈరోజు మా ఎవ్రీడే గార్డెన్ వర్క్లో ఆ విధంగా మట్టిని తవ్వుకొని 2 మడిలాగా చేసుకున్నారండి. దాంట్లో ధనియాల గింజలు అనేవి చల్లుతున్నారు. మడంతా కూడా మొత్తం ఆ విధంగా ధనియాల గింజలు అనేవి జల్లేస్తున్నారండి. సాల్లాగా కాకుండా మొత్తం మడంతా నారులాగా వేసేస్తున్నారు గింజల్ని. తర్వాత పైకి కొబ్బరాకులు వేసి కనిపించిందేమో పాలకూర గింజలు జల్లారండి. ఆ విధంగా పైన గింజలు వేశారు కాబట్టి మట్టిని కూడా పైన ఆ విధంగా పెట్టారనమాట, వేసేశారు. ఇంకా కొబ్బరాకుల్ని ఆ విధంగా తీసి గింజల మీదకి ఆ మళ్ళీ మీదకి ఆ విధంగా వేసేసారండి, అటోటి ఇటోటి. అలా వేయడం వల్ల మనకి డైరెక్ట్గా నీళ్ళు అయి పట్టినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. గింజ అనేది లేసి వచ్చేయకుండా ఉంటుంది. ప్లస్ ఈ వాతావరణం కూడా ఈ ఎండకు అది కూడా ఆ సీడ్ అనేది తట్టుకోగలుగుతుందండి.